హలో అండి. ఒక్కొక్కసారి అయితే కందిపప్పు అయితే ఎక్కువగా తీసుకొస్తాం కానీ అప్పుడైతే పురుగులు పడిపోతుంది. ఈ కందిపప్పు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి. ఇప్పుడైతే సాల్ట్ ఒక స్పూన్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. సాల్ట్, పసుపు, పప్పు ఈ 3 మిక్స్ అయినట్ల బాగా కలపండి. ఇలా కలపండి. ఒక పురుగు కూడా ఉండేలా ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. కందిపప్పు ఒక 1 ఇయర్ 2 ఇయర్ దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు కలిపిన తర్వాత మనమైతే బాక్స్ వేసుకుంటాం దాన్ని. ఇప్పుడైతే లవంగం అయితే ఒక 3, 4 లవంగాలు అయితే ఇలా అడుగు భాగాన లవంగాలు వేసుకొని తర్వాత పప్పు అయితే వేసుకోండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పురుగులే పడేలా ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. ఇప్పుడు బాక్స్ వేసిన తర్వాత చూడండి ఇంకొంచెం అయితే ఒక 3, 4 అయితే లవంగాలు తీసుకొని వేసుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి. ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది చూడండి. ఇప్పుడైతే వేసి బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.